హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. గ్రహణం అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం అయితే అందరూ క్లీన్ చేసుకుంటారు కదా. ముఖ్యంగా అయితే దేవుడి గది అయితే శుభ్రం చేసుకుంటారు. బయట అయితే ముగ్గులంతా వేసుకున్నాను. తర్వాత ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే ఇంట్లో పని చేసుకున్న తర్వాత ఇంకా దేవుడి కూడా అయితే మొత్తం సర్దుతున్నాను అనమాట. మొత్తం తీసాను ఒకసారి అయితే మొత్తం, ఎందుకంటే ఒకసారి లోపల కూడా తుడిచి ఫొటోస్ కూడా తుడిచి బొట్లు పెట్టి పెడదామని. ప్రతిసారి కూడా అమావాస్య వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా పండుగలు వచ్చినప్పుడు కానీ, పీరియడ్స్ టైంలో కానీ, ఎప్పుడైనా కానీ ఇలాగ మొత్తం ఒకసారి తీసి దేవుడి గూడైతే ఒకసారి మొత్తం శుభ్రంగా తుడుచుకొని తర్వాత ఫొటోస్ అవన్నీ కూడా క్లీన్ చేసుకొని తర్వాత గంధము కుంకుమతో బొట్టు అయితే పెడతానమాట. ఇది రెగ్యులర్గా అయితే ఎప్పుడు ఇలా ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అవుతూ ఉంటాను. ఇంక ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి ఏదన్నా న్యూది క్లాత్ ఉంటుంది కదా, దాంతో కానీ లేకపోతే ఏదన్నా టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, అవి కొంచెం తడిపేసి అట్లాగానే తుడుస్తూ ఉంటాను. అంటే అప్పటికి ఏది అవైలబిలిటీలో ఉంటే అలాగా ఇంకొకసారి వాడినవి మళ్ళీ వాడకుండా అలాగ క్లాత్ అయితే పడేస్తూ ఉంటాను. అందుకని చెప్పేసి ఒక్కొక్కసారి టిష్యూస్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడ ఫొటోస్ అన్నీ అయితే ఫస్ట్ కొంచెం క్లాత్ తడి చేసుకొని తుడిచాను. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్గా పెట్టిన బొట్టు అవన్నీ ఉంటాయి కదా, కొంచెము గట్టిగా అయిపోయి, అందుకని కొంచెం మనం తడి చేసామనుకోండి అది ఈజీగా పోతుందన్నమాట. ఇంకా అది తుడిచిన తర్వాత మళ్ళీ ఒకసారి పేపర్తో టిష్యూ పేపర్తో అయితే తుడిచాను. ఎందుకంటే కొంచెం రెడ్గా అట్లాగా లేకుండా ఉంటుందని చెప్పేసి అలా తుడిచిన తర్వాత ఇంక తర్వాత గంధము కుంకుమతో అయితే బొట్లు అయితే పెడుతున్నాను. నెలలో 2 సార్లు అయితే ఇలాగా దేవుడి ఫొటోస్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి అయితే ఇంకా అంటే పండుగలను బట్టి మనకి ఏదన్నా అడ్డం అట్లా వచ్చినప్పుడు వాటిని బట్టి అయితే చేస్తూ ఉంటానన్నమాట. మామూలుగా అయితే అమావాస్య తర్వాత పీరియడ్స్ అయిపోయిన తర్వాత అయితే క్లీన్ చేసుకొని పెట్టుకుంటాము. ఇంక ఇవి కాకుండా ఎక్స్ట్రాగా కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి కదా ఒక్కొక్కసారి, వాటిని బట్టి కూడా మనం దేవుడి ఫొటోస్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాము. నేనైతే మ్యాక్సిమం వెడ్నెస్డే రోజు, సాటర్డే రోజు అయితే క్లీన్ చేసి పెట్టుకుంటాను. చాలామంది థర్స్డే అట్లా అయితే చేసుకుంటూ ఉంటారనమాట. మ్యాక్సిమం నేను ఎప్పుడు కూడా సాటర్డే అట్లాగే, ఎందుకంటే ఆ రోజు కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ఎక్కువ శాతం సాటర్డేనే ప్రిఫర్ చేస్తాను. ఇంకా సాటర్డే కుదరదు, ఏదన్నా ఫెస్టివల్స్ ఉన్నాయనుకుంటే వెడ్నెస్డే అట్లాంటప్పుడు అయితే క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. ఈ 2 రోజులే మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాను. అలాగే ఒకసారి ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు అయితే చల్లుకున్నాను అనమాట. ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత ప్రతిసారి కూడా అంతేనమాట. ఇంట్లో గంగాజలం ఉంటే కనుక గంగాజలం చల్లుకోవచ్చు, అది లేనప్పుడు మనం పసుపు నీళ్ళు అయితే చల్లుకోవచ్చు. ఎందుకంటే పసుపు నీళ్ళ కన్నా పవిత్రమైనది ఏది లేదు కదా. ఏది జరిగినా కానీ ముందు అయితే పసుపు నీళ్ళు అయితే చల్లుతూ ఉంటాము మేము. ఇంక ఇక్కడ ఏంటంటే ఫొటోస్ అన్నీ ఒక సైజులో లేవన్నమాట. అందుకని కొంచెం అటు ఇటు పెట్టడం అట్లాగా మార్చి పెడుతూ ఉన్నాను. ఏది ముందు పెట్టాలి, ఏది తర్వాత పెట్టాలని. ఫైనల్కి అయితే ఎలాగోలాగా అంతకుముందు కొన్ని ఉన్నాయన్నమాట. ఆ ఫొటోస్ కూడా తీసి తుడిచి ఏది సెట్ అవుతుందా అని పెట్టాను అనమాట. ఎందుకంటే ఇది దేవుడి గుడి వెడల్పు తక్కువ ఉందన్నమాట. అందుకని ఫొటోస్ ఏంటి చిన్నవి అయితే పడుతున్నాయి, పెద్దవి 2 పెడితేనేమో కొంచెం ప్లేసే ఉంటుంది. ఇంకెట్లా పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. ఇదైతే జమ్మి చెట్టుది అనమాట. చాలా పెద్ద తీసుకొచ్చారు మా మామయ్య. ఇంకా మధ్యలోకి కట్ చేయడం ఎందుకులే, పెద్దదే పెట్టేద్దామని ఇది కూడా క్లీన్ చేసి పెడుతున్నాను అనమాట. పసుపు రాసి బొట్లు పెడుతున్నాను. అంతకుముందు మేము గృహప్రవేశం అప్పుడైతే తీసుకొచ్చారనమాట. అదైతే కొంచెం పుచ్చులు వచ్చిందని పడేసాము. ఇంకా దసరా కూడా వస్తుంది కదా అని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదైతే బాగా పెద్దదైతే తీసుకొచ్చారనమాట. ఇంకా పెద్దదైతే ఏమైందిలే, కట్ చేయడం ఎందుకు, బాగుంటుంది అని చెప్పేసి మొత్తం ఒకసారి వాటర్తో అయితే కడిగేసి ఇంకా పసుపు రాసి బొట్లు అయితే పెట్టాను. చూడటానికి చాలా బాగుంది కదా. దసరా రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా జమ్మి చెట్టుకి అయితే పూజ చేస్తూ ఉంటారు కదా. ఇంక ఇది ఇంట్లో ఉంటే కూడా బాగుంటుందన్నమాట. ఆ రోజు ఇంట్లో కూడా ఇట్లా పూజ అయితే చేసుకోవచ్చు. దేవుడి ఫొటోస్ అయితే ఇట్లా పెట్టాను. ఇంకెలా పెట్టినా కానీ నాకు అయితే అర్థం కాలేదు. మళ్ళీ పెడుతున్నాను, మారుస్తున్నాను, పెడుతున్నాను, మారుస్తున్నాను, అలా అయితే చేశాను అనమాట. ఇంక తర్వాత ఓల్డ్ ఫోటో ఒకటి ఉంటే ఇంకా అది మధ్యలో పెట్టి అయితే సెట్ చేశాను. మొత్తానికైతే పూజ గది అయితే మొత్తం క్లీన్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఇంకా పైన పెట్టే ఫొటోస్ కూడా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను. చూడండి, ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందనమాట. ఆ రోజు పూజ చేయలేదు, నెక్స్ట్ డే అయితే పూజ చేశాను అనమాట. ఫైనల్గా ఇలా అయితే సర్దేసుకున్నాను. పూజ కూడా అయితే బాగా జరిగింది.